రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మన ఖమ్మం జిల్లాలో రావణాసుర వంటి కన్ను రాక్షసుడి పాలన పోయింది, రాముని పాలన వచ్చింది అని సంతోషించాం. కానీ భూకబ్జా కోర్ దండుపాలెం స్టువర్ట్పురం దొంగల ముఠ అరాచకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అని వాపోతున్న దళిత బహుజన బాధిత మహిళా సోదరీమణులు. కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ మహిళలను సైతం వేధిస్తూ హింసిస్తూ దాడులు దౌర్జన్యాలు చేస్తూ ప్రస్తుత అధికార పార్టీ నాయక పాలక ప్రజాప్రతినిధులు ఇజ్జత్ తీస్తున్నారు. రోడ్డు గోల్డ్ చీకటి తెలంగాణ పాలన అస్తమయం నిర్వీర్యం అంతరించిపోయింది అనుకుంటే పొరపాటే. మళ్ళీ చిగురించి రెమ్మలు తొడిగి కొమ్మలు పాకుతూ అల్లుకుపోతూ ఉంది అనే దృఢ అభిప్రాయం రాక తప్పదు అంటున్న బాధిత ప్రజలు, విశ్లేషకులు, సామాజిక కార్యకర్తలు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలో మీ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో మీకోసం కమింగ్ సూన్. మీరా, నాగుల్ మీరా, వాసిరెడ్డి శ్రీనివాసు, కోన గోవిందరావు, పెరుగు వెంకటరమణ, మీగడ రామకృష్ణ వీళ్ళందరూ ఉన్నారు. మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మాకు న్యాయం చేయండి, మమ్మల్ని కాపాడండి. ప్రాబ్లం ఉంది, వాళ్ళ నుంచి ప్రాణహాని ఉంది. మా కుటుంబ సభ్యులకు ఏమైనా వాళ్ళదే పూర్తి బాధ్యత. మాది భూమి ఉంది, దాని మీద దౌర్జన్యంగా గత 5-6 నెలల నుంచి చేస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈరోజు వచ్చి దౌర్జన్యంగా చేస్తుంటే మేము మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయని చూపించడానికి వెళ్తే నాగుల్ మీరా అని ఎవరో వ్యక్తి అంట, గొల్లగూడెం ఆయన వచ్చి చాలా అసభ్యంగా ఎక్కడ పడితే అక్కడ ముట్టుకొని బండ బూతులు తిట్టి మిమ్మల్ని చంపేస్తా, నీ మీద యాసిడ్ పోస్తా ఆగని పట్టుకొని బలవంతంగా మమ్మల్ని కారులో ఎక్కించుకొని మిమ్మల్ని తీసుకెళ్తా ఆగని చెప్పి నన్ను మా అక్కని కారులో ఎక్కియడానికి బలవంతంగా లాక్కెళ్తుంటే మేము తప్పించుకొని వెళ్ళిపోయామండి. మా ఫోన్ కూడా గుంజుకొని మొత్తం పగలగొట్టి తీసుకొని వెళ్ళాడు. ఎక్కడ పడితే అక్కడ ముట్టరాని చోట ముట్టుకొని చాలా అసహ్యంగా ప్రవర్తించి మమ్మల్ని కిడ్నాప్ చేద్దామని ట్రై చేశాడు. కారులో తీసుకెళ్ళి ఏదో చేద్దామని ట్రై చేస్తే మేము తప్పించుకొని పారిపోయి వచ్చామండి. న్యాయం చేయాలని చాలా ప్రాధాయపడుతున్నానండి. నాకు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా అందరూ టార్చర్ చేస్తున్నారు. ఫోన్ ఏమన్నారు, వీడియోలు తీస్తారు, ఫోన్లో ఫొటోస్ తీస్తారట. తీసుకొచ్చి ఫోన్ ఏమని పోలీసులే నన్ను జోలిండ్రు అని గుంజుకున్నాడు. మన బజార్లో ఓడు చూసిండ్రు. మేము సిపిఎం నుంచి వచ్చిన పోలీసులు నన్ను పంపించిండ్రు. పోలీసులు ఫోన్లు గుంజుకోమన్నారని మా మీద మస్తు దౌర్జన్యం, లంజం ఉండాలని ఇంకా చాలా అసభ్యంగా నేను చెప్పలేని మాటలు మమ్మల్ని దూషించిండ్రు. కొట్టిండు కూడా. నాకు డెలివరీ అయ్యి 2 నెలలు అయింది. 2 నెలల పాప ఉందని కాళ్ళ మీద పడ్డా కూడా వదలలేదు. నన్ను మా చెల్లని బాగా కొట్టిండ్రు. కొడితే పక్కన వాళ్ళు కూడా చూసి వాళ్ళని కూడా పంపించేసిండ్రు. ఆమెతో పాటు 50 మంది ఆడోళ్ళు, 50 మంది మొగోళ్ళు ఉన్నారు. అందరు ముసుగులు వేసుకొని ఉన్నారు. మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఫోన్లో ప్రూఫ్స్ ఉన్నాయని ఫోన్ కూడా లాక్కున్నారు. పోలీసులే తీసుకొచ్చి ఇవ్వమన్నారు ఫోన్ అని చెప్పి తీసుకున్నారు. శ్రీనగర్ కాలనీ 15వ లైన్లో సర్వే నెంబర్ 494లో చేపూరు పద్మ, చేపూరు సంధ్య అనే పేరు మీద దాదాపు 15 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు, ఇల్లు ఏర్పాటు చేసుకొని. దాని మీద వాళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయి. హైకోర్టు రిట్ పిటిషన్ ఉంది, ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్ కూడా వాళ్ళకే అనుకూలంగా ఉన్నా కానీ దాన్ని అధికార దుర్వినియోగం చేసి తమ వైపుకి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించుకొని ఉన్న పనానగా ఉదయం పూట వచ్చి మహిళలని చూడకుండా విపరీతమైనటువంటి బూతులు తిట్టుకుంటూ నానా విధాలుగా దుర్భాషలాడుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. ఇది చాలా దారుణం. దీన్ని మా ప్రజా సంఘాలుగా పూర్తిగా ఖండిస్తున్నాం. వెంటనే ఆ రియల్టర్ మాఫియాని అరికట్టాలి. అరికట్టకపోతే మా ఉద్యమ కార్యాచరణ మేము ప్రకటిస్తాం. ఖమ్మంలో ప్రశాంతంగా ఉన్నటువంటి ఖమ్మంలో రాయలసీమ ఫ్యాక్షనిజం ఇక్కడ తాండవ వెళ్ళినట్టుగా ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. అధికారులు, ప్రభుత్వము దీని మీద వెంటనే స్పందించి బాధితులకి న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.